రెస్పెక్టెడ్ అడిషనల్ డిఆర్డిఓ సార్ మరియు ఎంపీడీఓ సార్కి అందరికీ గుడ్ మార్నింగ్. సామాజిక తనిఖీలో భాగంగా గత 8 రోజులుగా మనం మన గ్రామ పంచాయతీలో ఆడిట్ చేయడం జరిగింది. ఆ నివేదిక అనేది ఇవాళ గౌరవ డిఆర్డిఓ రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు గ్రామ పంచాయతీలకు పోయి ఆడిట్ చేసుకొని నిన్న ఫైనల్ గ్రామ సభలో కంప్లీట్ చేసి ఇవాళ రావడం జరిగింది. ఇవాళ ఫైనల్ ప్రజావేదిక, ఇవాళ డిసిషన్స్ ఉంటాయి మన ప్యారల మీద. ఎవరితో మాట్లాడకూడదు, గడవడ అనేది చేయకూడదు. ఇది యాక్చువల్లీ ఎలక్షన్ కోడ్. వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎస్ఆర్పి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాసెస్ స్టార్ట్. 13వ విడత సామాజిక తనిఖీ ఇన్హౌస్ వేదికకు ప్రజావేదికకు చేసినటువంటి రిటైరింగ్ ఆఫీసర్గా వచ్చినటువంటి గౌరవ అడిషనల్ డిఆర్డిఓ సార్ గారికి, అదేవిధంగా ఈనాటి సామాజిక తనిఖీ ఈ సమావేశానికి గౌరవ ఎంపీడీఓ గారి సమక్షంలో చేసుకోవడం జరుగుతుంది. మరియు ఈనాటి సమావేశంలో పాల్గొంటున్న అందరూ పంచాయత్ సెక్రటరీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్స్ మరియు సిబ్బంది అందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరఫున శుభాభివందనాలు. మనకు 13వ విడత సామాజిక తనిఖీ నిమిత్తం తనిఖీ బృందం అనేది 27వ తారీఖు మన మండల కేంద్రానికి రావడం జరిగింది, కాలేజీ నగర్కి. సో మనకు ఈజీఎస్ రికార్డ్ పీరియడ్ వచ్చేసి 1/7/2021 నుంచి 31/3/2023 వరకు 28 గ్రామ పంచాయతీలకు సంబంధించిన అన్ని రికార్డ్స్ కూడా తనిఖీ బృందం సేకరించడం జరిగింది. 27, 28, 29, 30 ఈ 4 రోజులు మొత్తం అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన రికార్డ్స్ సేకరించడం మరియు గ్రామాల్లో బీఆర్పీల ఎంపిక, శిక్షణ కార్యక్రమం అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. తర్వాత 30 నుండి ఒక 14 బృందాలుగా విడిపోతూ 28 గ్రామ పంచాయతీలో 2 విడతలుగా సామాజిక తనిఖీ అనేది చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో జరిగిన పనుల పరిశీలన, ఇంటింటి తనిఖీ మరియు రికార్డుల ఆధారంగా సామాజిక తనిఖీ నివేదికలు తయారు చేయడం జరిగింది. సో ఈరోజు మనం 7/11/2023 ఈ రోజున అట్టి సామాజిక తనిఖీ నివేదికలను తగు నిర్ణయాలకే ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ముందుంచడం జరుగుతుంది. సో ముందుగా మనకు డి సంజీవ్ డిఆర్పి వారే కూడా మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేస్తాం. సెక్రటరీ గారు, ఫీల్డ్ అసిస్టెంట్, టీఏ, సిఓలు అందుబాటులో రూపాయలు మొత్తం 66,330,000 రూపాయలు అనేది కట్టేయడం జరిగింది సార్. మొత్తం 132 పనులు చేయించడం జరిగింది. 137 పనులను కూడా పరిశీలించడం జరిగింది సార్. మొత్తం ఇక్కడ 640 జాబితాలు జారీ చేయడం జరిగింది. 508 జాబితాలు పనిచేసాయి సార్. అందులో 447 జాబితాలను కలవడం జరిగింది సార్. తర్వాత సార్ 4వ ఇష్యూస్ వచ్చేసి ఇక్కడ సముద్ర సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది సార్. అక్కడ మాస్టర్ అన్ని గుర్తించడం జరిగింది సార్. అదేవిధంగా అక్కడ 6వ వచ్చేసి లేబర్ బడ్జెట్ సార్. 1,93,70,000 రూపాయలు ఖర్చు చేస్తుండగా 66,330,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 12,70,670 రూపాయలు అనేది ఖర్చు చేయలేదు. అదేవిధంగా 7వ వచ్చేసి డోర్ టు డోర్లో బస్సుల పైన మరియు రిటైర్స్ పైన అవకాశాలు అందించడం జరుగుతుంది. 8వ వచ్చేసి ఖర్చులు సార్. కోసం దరఖాస్తు చేసుకోవడం సార్. అటు డాక్యుమెంట్స్ కూడా పంచాయత్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరుగుతుంది. జాబ్ కార్డు స్పీకింగ్ ఏ పర్సన్ దరఖాస్తు చేశారు. అటు డాక్యుమెంట్స్ కూడా వారికి అందించడం జరిగింది సార్. ఇక్కడ ప్రభుత్వం సార్ డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. అదే విషయం గ్రామ సభలో చర్చించగా నో డిమాండ్ ఇవ్వాలి తీసుకుంటారు, రసీదు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది సార్. 12వ వచ్చేసి జాబ్ కార్డ్ అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది. 13వ వచ్చేసి వేతన రసీదు అనేది పంపిణీ చేయడం లేదు సార్. ఇలా పంపిణీ చేయకపోవడం వల్ల వాళ్ళకు ఏ వారంలో ఎంత అమౌంట్ పడుతుంది అనేది కూలీలకు తెలియకపోతుంది. వాటితో పంపిణీ చేస్తే బాగుంటుందని సూచించడం జరిగింది. గ్రామ పంచాయతీ కాపీ గ్రామ పంచాయతీకి ఇవ్వాలి కదా. రికార్డు బుక్స్ కూడా గ్రామ పంచాయతీ కాపీ ఉంటుంది. విలేజ్ లిస్ట్ కాపీ వరకు ఇస్తే ఆ గ్రూప్ వాళ్ళకి ఇంతమంది ఈ వారం ఇష్టపడ్డాయి. తగ్గియాలన్నా బయట కూర్చోండి చెప్పినప్పుడు చెప్తాను. మీకు అవసరం 17వ వచ్చేసి
కొత్తల పుస్తకంలో రైతుల భూమి మీద సంతకాలు అనేది తీసుకోవడం జరుగుతుంది సార్. 18 వచ్చేసి మస్టర్ వర్కాలు చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ కేవలం ఒక వర్గానికి మాత్రమే రేపు ఎంపీఓ గారు మస్టర్ వర్కాలు చేశారు సార్. మిగతా వాళ్ళకి అనేది మస్టర్ వర్కాలు చేయనట్టు గుర్తించడం జరిగింది సార్. 19 చేసి ప్రతి పనికి 25% వేదిక ఈజీగా చెక్ మెజర్మెంట్ చేయాలా, కానీ చెక్ మెజర్మెంట్ చేయలేదని గుర్తించడం జరిగింది సార్. మొక్కల సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. కాకపోతే 693 మొక్కలు అనేది బ్రతుకున్నాయి సార్. 107 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. ఈ విషయమై గ్రామసభలో చర్చించగా అట్టి మొక్కల్ని రిప్లేస్మెంట్ చేస్తామని సంవత్సర వాటిలో 400 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతానికి 325 మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఒక 80 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. వాటిని కూడా రిప్లేస్మెంట్ చేస్తామని చెప్పారు సార్. కాకపోతే ఇక్కడ వాటర్ ట్యాంక్ మొక్కలు వాటర్ వాడించారు సార్. 100% మొక్కలు ఉన్నట్టు గుర్తించారు సార్. అన్ని మొక్కలు బ్రతుకున్నాయి. ఇక్కడ క్రీడా ప్రాంగణంలో మనకు 254 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మొత్తంగా 300 మొక్కలు పెట్టారు. 140 మొక్కలు పెట్టి చనిపోవడం జరిగింది. వాటిని కూడా రిప్లేస్మెంట్ చేస్తామని తెలపడం జరిగింది సార్. వాళ్ళ యొక్క సంతకాలు అనేది పూర్తిగా సంతకాలు అనేది లేకుండానే పేమెంట్ చేశారు సార్. ఇప్పుడు మనం అటెండెన్స్ కొడతాం కదా సార్, అది పోవడం లేదు. అంటే అందరికి తగ్గిస్తే ప్రొవైడ్ ప్రతి గ్రామంలో 1/7/2021 నుంచి 31/3/2023 వరకు జరిగిన మొత్తం 12 పనులకు ఖండిత గంధకాలు ఖండిత గంధకాలు అనే ఎస్టిమేషన్ వేయాలి కదా. కాకపోతే ఇటు పనులను మోసం అంటే పని అయితే జరిగింది, పూజలో వేతనాలు రావడం జరిగింది, కానీ ఎస్టిమేషన్ ప్రకారం అనేది పనులు అక్కడ జరగలేదు. పనే జరిగింది కదా, మన వాళ్ళకి ఏం పెట్టేవారు ఆ తర్వాత రోజు మరోసారి ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్ సార్ మనకు 400 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతానికి అన్ని మొక్కలు కూడా బ్రతుకున్నాయి సార్. జాగ్రత్త ఆపరేషన్ చేయడం జరుగుతుంది సార్. వేతన రసీదు పంపిణీ చేయడం లేదు సార్. పట్టణాల రసీదు ఏ రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. ఇద్దరు ముగ్గురు నలుగురు 5 పట్టణంలో ఏ రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. పూజలు సంవత్సరాలు తీసుకోవడం జరుగుతుంది. 18 వచ్చేసి ఇక్కడ మస్టర్ రూపాయలు అనేది చేయడం లేదు సార్. జరిగినాయి 5 పనులు, 5 పనులకు కూడా మస్టర్ రూపాయలు అనేది చేయాలి. ప్రాబ్లం ఉంది కానీ అందుకని కొంటున్నారు ఎన్నో 25% ఈసీగా చెక్ మీద చేయాలా, కానీ చెక్ మీద అనేది చేయలేదు సార్. 25 వచ్చేసి 12 పనులు అనేది రాయడం జరుగుతుంది. 20 వచ్చేసి సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. 22 సార్ ఇక్కడ ఇవన్నీ ప్లాంటేషన్ కింద 200 మొక్కలు వాటర్ వాడి మొత్తానికి 770 మొక్కలు పెట్టుకున్నాయి సార్. 20 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. వాటిని రిప్లేస్మెంట్ చేస్తామని తెలపడం జరిగింది సార్. ఇక్కడ 23 సార్ వచ్చిన నారాయణకు 200 మొక్కలు టేక్ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది సార్. మొక్కలు రికార్డ్ ఆధారంగా పర్మిషన్ తెలియగా అక్కడ మొక్కలు అనేది లేదు సార్. వీటి విషయంలో గ్రామసభలో చర్చించగా నాటిన తర్వాత అధిక వరదల వల్ల మొక్కలన్నీ కొట్టుకుపోయినట్టు తెలపడం జరిగింది సార్. కాకపోతే ఈ పనులకు సంబంధించిన ఫోటోస్ కూడా చూపించడం జరిగింది సార్. రోడ్ పనిచేసినట్టు ఉంది, కానీ దానికి సంబంధించిన అన్ని పథకాలు అనేది లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. పేమెంట్ పోయింది పనికి సంబంధించి అమృత జ్ఞాపకాన్ని కొన్ని ఉంటారు కాబట్టి ఈమె కూడా 3 రోజులకు సంబంధించి సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్.
సార్ 16 మంత్ జరిగింది లాస్ట్ ఎకరాలకు సంబంధించి 5 రోజులకు ఎవరైతే ఉన్నారు డిఏను కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారా అందరూ కలిసి వాళ్ళకి గుర్తుండదు మళ్ళీ చేయాలని గుర్తుండదు కానీ అందుగా లేకుండా పని చేసినట్టు పేమెంట్ చేసి సార్ కాకపోతే రామన్ కూడా సంతకాలు అనేది కూడా 10 రోజులు పది నిమిషాలు రావాలి బస్టాండ్ నెంబర్ 5000 విమల మరియు మహేష్ వీళ్ళు 2 మంది ఎకరాలు 7 రోజులు చొప్పున పని చేయడం లేదు సార్ అన్నారు గారు కాకపోతే 8 రోజుల చొప్పున పని చేసినట్టు రాయడం వల్ల 16 రోజుల పేమెంట్ అయింది సార్ అంటే 2 రోజులకు సంబంధించి అదనంగా క్వాంటిటీ సేమ్ ఉండదు ప్రతి ఫైల్కు 10 ఫోటోలు 10-20-30 ఫోటోలు ఒకసారి పెట్టి వెళ్ళాము మీటింగ్ జరిగి పెట్టి వెళ్ళాము మీటింగ్ ముందు మధ్యలో తర్వాత అన్నప్పుడు అట్లే చేయాలి కదా మీటింగ్ వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్ 17వ అంశం కొత్త పుస్తకాల్లో రైతుల కూలీల సంతకం తీసుకోవడం జరుగుతుంది సార్ 18వ అంశం రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్ 19వ అంశం సార్ ఎంపులలో ఈ స్టెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్ ఒకరోజు ఆర్థిక పేమెంట్ చేయడం జరిగింది సార్ వర్క్ ఐడి నాకు బాగా లేబర్ లక్షల మంది వస్తున్నారు ఎక్కడ చూడాలి కదా దిద్దినట్టు కూడా తీస్తారు ఎవరు చేశారు మీకైతే 2 కనపడుతుంది దిద్దినట్టు చెక్ చేసుకోవాలి మనకి హక్కుదారులు 8 రోజులు పనిచేసినట్టు మాస్టర్ గారి సంతకాలు హాజరు సార్ పేమెంట్ చేసే క్రమంలో ఒక రోజు పనిచేసుకుని నష్టపోతుంది ఒప్పంద 80 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కాలేదు సార్ పని ప్రదేశానికి వెళ్ళి లెక్కిస్తే ఒప్పంద 62 మొక్కలు బ్రతుకున్నాయి 18 మొక్కలు చెప్పుకోవడం జరిగింది సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా మొత్తం 400 మొక్కలు నాటినట్టు సార్ 20 మొక్కలు చెప్పుకోవడం జరిగింది సార్ 7వ తరగతికి సంబంధించిన హార్టికల్చర్ ప్లాన్ చేసి 7 మొక్కలు చెప్పుకోవడం జరిగింది వర్క్ నెంబర్ 8130 సార్ పనిపేరు ఫార్మేషన్ కోడ్ ఎంబుక్ నెంబర్ 6267 సార్ పేజ్ నెంబర్ 16లో టాస్క్ కోడ్ 19665 నెట్వర్క్కు సంబంధించి ఎల్బిడి రికార్డ్ చేయకుండానే 23 క్యూబిక్ మీటర్లకు 5424 పేమెంట్ చేయడం జరిగింది సార్ నెట్వర్క్ కూడా చెప్పి సార్ ఇద్దరు అధికారులు కనెక్షన్
కన్స్ట్రక్షన్ అయినాయి. ప్రతి నెల 10% వెరిఫై చేయాలి సార్. ప్రతి నెల వెరిఫై చేయాలి సార్.
చేశారు సార్ 12వ పనులకు సంబంధించి రెండు దశల ఫోటోస్ చూపించడం జరిగింది సార్. జరిగిందా? జరిగింది సార్. పనులకు సంబంధించి వర్క్ నిర్వహించడం జరిగింది సార్. 14 పుస్తకాలు రైతుల సంస్థలు తీసుకోవడం జరిగింది సార్. సర్వే మిషన్ ఉంది సార్. 19వ సార్ వివిధ వర్గాలకు సంబంధించి 12 హక్కుదారులు 95 రోజులు పనిచేసినట్టు మాస్టర్ గారి సంతకాలు కలవు సార్. దాన్ని పేమెంట్ చేసే క్రమంలో 7 రోజులు పేమెంట్ చేయడం వల్ల 2,254 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. 40 మొత్తం పెట్టినట్టు రికార్డు ప్రకారం కదా సార్. 10 ప్రదేశానికి వెళ్ళి లెక్కిస్తే 2,050 రూపాయలు ఖర్చు ఉన్నాయి. మిగతా 430 రూపాయలు చెల్లించాలి సార్. 40 రోజులకు అదనంగా పేమెంట్ చేయాలి సార్. 11,375. అంటే మేము ఇప్పటి లెక్క ప్రాబ్లం సార్ ఈ రోజు అయితే వస్తానే అది ఎక్కువ లెక్క వేడి దగ్గర నుంచి వేడి తిరగేసిపోయాడు ఇలా షెడ్ తిరగేసి ఇచ్చే కొట్టి ఎక్కడ పడలేదా ఎప్పుడు చెక్ చేయాలి మీ దగ్గరికి యువ దగ్గర పోయినప్పుడు మీ దగ్గరికి వస్తే కదా మీ దగ్గర బాగుపోవచ్చు లాస్ట్ పనిచేశారు 11 మంది పనిచేసిన 11 మంది రోజులు పనిచేయడం వల్ల 20 రోజులు
ఇవ్వవా? మరి చెప్పిన తర్వాత ఉండాలి. అదే ముందు కూడా ఉండదు కానీ తర్వాత కూడా ఏం ప్రాబ్లం చేయడం జరుగుతుంది సార్. 17 సార్ చెక్మెంట్ చేసినట్టు మెటీరియల్ మాత్రం ఉన్నాయి సార్. వర్క్ అనేది లేదు సార్. 18 కాలం నిర్మించడం జరుగుతుంది సార్. ఈ ముక్కలు సంబంధించిన సగంగా రిజిస్టర్ అనేది లేదు సార్. దానికి దాంట్లో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సార్ రెవెన్యూ ఈ బీపీవీ సార్ 4 వర్కడీలో 11,500 సార్. మొత్తం ప్రదర్శన 7,780 సార్. 3,712 మొత్తం చెల్లింపు కూడా జరిగింది సార్. ఇది 2 వర్కడీలో 100 ఛాన్స్ అయితే సార్. 10 ప్రదర్శనలో 2,040 మొత్తం 90 ఉన్నాయి సార్. 240 నెక్స్ట్ సెవెన్ సార్ పొద్దుగట్టుకు సంబంధించి 2,000 జల్ పియర్ 8,450 10 ఇటు ఉండేది. మాస్టర్ పంపించిన తర్వాత 3,900 రేపు కథ దర్శనం దీనికోసం పెరుగుతాం. సిద్ధంగా ఉన్నారు. సార్ అంటే యూఎస్ బ్యాంక్ స్టార్ట్ ఇప్పటిదాకా డ్యామేజ్ ఉన్నాయి. రోజులు ఉన్న వాళ్ళకి 8 మంది పేమెంట్ చేస్తారు. లేకపోతే పట్టగలరు జీపీఎస్ మరి సేవింగ్ కట్టించి సబ్మిట్ చేయి. ఓకేనా? మళ్ళీ సోర్స్ మధ్య నెక్స్ట్ సోర్స్ ఎట్లా వస్తుందా? రాకూడదు కదా. సో ఫస్ట్ ఎట్లా వస్తే అది రెక్టిఫై చేయమని అర్థం. ఒకడే ఈ ప్లేస్ జరిగింది రైతు కృష్ణ
వేరే మంది తగ్గిపోయినా చేస్తున్నాను అని ఎంత డిఫరెన్స్ వచ్చింది బాబు ఏంటి ఏంటి మాస్టర్ అది పని పని చెప్పండి పని చేయకుండా పంపించినట్టు చెప్పి చెప్పు ఇప్పుడే కదా ఇప్పుడే కూడా చెప్పాలి ఇప్పుడు కనబడుతుందా ఎక్కువ కూడా కట్టుకున్నాడు సార్ నేను అసలు అసలు కట్టించినాడు ఏది ఎక్కడ చూపించాలి ఇప్పుడు కట్టినట్టయితే ఆధార్ ఒకటి ఉంటే దాన్ని డ్రాప్ చేయాలి
Next.
చెప్పిపోయినట్టేనా? అందరికీ మెయిన్గా నమస్కారం. ఏంటంటే బాగా చేసింది నువ్వు చెప్పినందుకే అనుకో, నీ పాత అనుభవంతో అనుకో బాగా చేసింది. ఒకరో ఇద్దరో కొంచెం గ్యాప్స్ వచ్చినాయి, పడ్డాయి, వాళ్ళకి ఎంతో కొంత పడ్డది. కానీ అంటే నేనేమంటున్నా అంటే జిల్లాలో కూడా మంచి మండలాల్లో కూడా ఇది ఒకటి. ఇప్పుడు సరే ఏదో భయానికో భక్తికో చేసింది, కానీ ఎప్పుడు ఇదే వ్యవస్థ ఉంటుంది అనుకోవద్దు. ఈ ఎన్ఐసి ఎప్పుడైతే 22 మార్చి నుంచి వచ్చిందో అప్పటి నుంచి మీకు ఆ రూల్ బుక్ కూడా అందరికీ చూపించినాం. మీ మీద ఎన్ని ఇష్యూస్ ఉంటాయి, మీకు ఏ రకమైన బాధ్యతలు ఉంటాయి అనేది అది ఎప్పుడూ కంటిన్యూ ఉంటుంది. సెక్రటరీ అనే అతను గ్రామ పంచాయతీకి ప్రోగ్రామ్ అధికారి. నేనేదో బలవంతంగా సంతకం చేస్తున్న ఆట వస్తుంది అనే ముచ్చట కాదు. అందుకోసం గ్రామ స్థాయిలో కూడా పనులు మందులు చేసి అప్లికేషన్ తీసుకుంటేనే మీరు ఆ రైతుకు పని పెట్టాలి. ఇప్పుడు ఎవరో 70,000 పని చేసిండు, ఆ రైతు 70,000 ఎక్కువైనట్టు ఊళ్ళకి పోయిన గొప్పతనం కాదు కదా. అక్కడ అసెట్ ఏర్పడాలి కదా. మనం వాటర్ లెవెల్ పెరగడానికో ఏదో ఒకటి చేస్తే మనకు పోతుంది. అటువంటి పని చేసేటప్పుడు గుర్తించేటప్పుడే కరెక్ట్ రైతు గుర్తించాలి. అటువంటి కరెక్ట్ దరఖాస్తు తీసుకున్నాకనే మీరు మీ యాక్షన్ ప్లాన్ యొక్క వర్క్ను పెట్టాలి. ఇంతకుముందు ఉన్న ఆనవాయితీ అనేది నడవదు. వితౌట్ అప్లికేషన్ ఇండివిజువల్గా ఎవరికి కూడా పని మంజూరు చేయరాదు. కమ్యూనిటీ పరంగా అంటే మీ గ్రామ సభలో కూడా రైతులు చెప్పని, జనం చెప్పని, ఈసారి పోతాడు నేను పోను అక్కడికి ఏర్పడుతుంది. అంటే నేనేమంటే సెక్రటరీ ఎంతసేపు తప్పించుకునే ప్రయత్నం చేస్తే మీ మీద వేసిన అమౌంట్కు రికవరీ చేసి మాకు గొప్పతనం కాదు. మేము చేస్తాం, మంచి మాటకు రిక్వెస్ట్ చేస్తాం. కట్టకపోతే మేము డీపీ కలెక్టర్ పోతే లేబర్ మొబిలైజేషన్ అనేది చేస్తలేదు. మెయిన్ ఏంటంటే అసలు ఉపాధి హామీకి మెయిన్ మనం చేయాల్సింది కూలీలకు పని అనేది మెయిన్. మీ అందరికీ నాకు తెలిసి ఈ మండలంలో నాకు తెలిసి ఒక 20 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు వచ్చింటాయి కదా సార్ సీసీ రోడ్స్. ఒక 15 కోట్ల రూపాయల సీసీ రోడ్స్ వచ్చినాయి. లేకపోతే ఉపాధి హామీ లేకపోతే మీ గ్రామాల్లో కూడా ఒక 10 మీటర్ల సీసీ రోడ్ కూడా కాకపోతే అది కావడానికి కారణం మన లేబర్. మీ లేబర్ 60% పని చూపిస్తే మీ గ్రామంలో కూడా రోడ్ వేస్తే మీకో మీ సర్పంచ్కో ఎవరికో కొద్దిగా మంచి పేరు వచ్చింటుంది. లేబర్ మొబిలైజ్ చేయకుండా ఎంతసేపు నేను మస్తరత్తే సంతకం పెడతాను నువ్వు చూసుకోవాలనే పదాన్ని మర్చిపోను. దీనికి మేము ఏం చెప్పినామంటే మన గ్రామంలో ఉన్న జాబ్ కార్డులను తీరిక ఉన్నప్పుడు దాదాపు మీకు తీరికనే ఎలక్షన్ కోడ్ కనుక స్పెషల్గా పని లేదు, ఏదైనా డ్యూటీ వేస్తే తప్పే. ఈ గ్రామంలో ఒక గ్రామంలో 200 జాబ్ కార్డ్స్ ఉంటే ఏం చేయండి, జీరో ల్యాండ్ అసలే భూమి లేని వాళ్ళను ముందు గుర్తించండి. సీరియల్ నెంబర్ నాటుగా తయారు చేయండి ఒక లిస్టు. భూమి లేని వాళ్ళు, తర్వాత అరెకరం భూమి ఉన్నాడు, తర్వాత ఎకరం ఉన్నాడు, 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు సీరియల్గా తీయండి. భూమి ఉన్నోడు రాడు, ఏమంటే పత్తి అంటారు. అట్లా కాకుండా మీరు భూమి లేని కుటుంబాలన్నీ ఎన్ని జాబ్ కార్డ్స్ చూసి వాళ్ళను మీరు అన్సీజన్లో ఎప్పుడైతే అన్సీజన్ అంటే రైతులకు సీజన్ ఉన్నప్పుడు మన దగ్గర ఉపాధి హామీ చేయలేనప్పుడు కూలీలో పెంచమంటారు. మా సార్లు వీసీలు టీసీలు పెట్టి పాలన తింటూనే ఉంటారు. ఎందుకు మాకు మీ నుంచి మెమోలు షోకాలు దాకా పోతున్నాయి, మాకే వస్తున్నాయి, జిల్లా అధికారులకే వస్తున్నాయి, మీ లెక్క కాదు. అందుకోసం అయితే ఆ కుటుంబాలను టార్గెట్ చేసి స్పెషల్గా ఫీల్డ్ అసిస్టెంట్ తినండి. అంటే పంచాయత్ సెక్రటరీ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా పిలువమంటే ప్రెషర్ పెట్టి ఒత్తిడి చేయమంటే భూమి లేని పట్టాలి మనం టార్గెట్గా. వాళ్ళని పడితే ఖచ్చితంగా వాళ్ళని ఏదో రకంగా పనికి మొబిలైజ్ చేయవచ్చు. అందుకోసం ఖచ్చితంగా మీరు లేబర్ మొబిలైజేషన్ అనేది కంపల్సరీ ఉంటేనే ఉపాధి హామీకి అర్థం. సీసీ రోడ్లో చేసుడు కాదు, మనం ఇంకోటి చెట్లు కాదు, మన చెట్ల పరిస్థితి తెలుసు. ఇప్పుడు నేను వచ్చినా చెప్పినా ఇచ్చిన అనేది గొప్పతనం. ఇప్పుడు మనము ఉపాధి మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 2014 గవర్నమెంట్ వచ్చింది. 15 నుంచి మనం హరితారం చేస్తున్నాం. మినిమం ఎవ్రీ గ్రామ పంచాయతీకి 10,000 చెట్లు, అంటే ఇప్పటికి 8 ఏళ్ళు దాటింది. 80,000 చెట్లు మనం పెట్టినాం. సరే అలాగే 20% డ్యామేజ్ అయిపోయినాయి. 60,000 చెట్లు పెట్టాం. 60,000 చెట్లు పెడితే అందులో కూడా 50% బతికినా 30,000 చెట్లు బతకాలి. అంటే ఊర్లన్నీ అడుగులే కావాలి ఇప్పటికీ. మరి నాకు తెలిసి ఒక నజరుల గారు తప్ప ఏదో ఒకటో 2 గ్రామ పంచాయతీ తప్పితే ఏ ఊర్లో కూడా అడుగులు లేవు, చెట్లే లేవు. ఆడిట్
అనేది కాన్సెప్ట్ కాదు. ఆడిట్ అనేది ఒక ప్రొసీజర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ చేసే ఆడిట్ కానీ మనం కూడా కొంచెం మీరు ఇప్పుడు ఉపాధి హామీలో మీరు ఏం చేసినా మీకు ఘనచరిత్ర ఏముంటుంది? శ్మశాన వాటికలు ఒకటి ఉంటుంది, చెత్త కుండీలు ఆకారానికి కనబడుతుంది. అవి కట్టే తప్ప ఇంకేం చూపలేము. రైతులు ఊడిపోతే మానదేవులు కొట్టకపోతే చెట్లు చచ్చిపోతాయి. అది కాదు కాన్సెప్ట్ ఏంటంటే ఆ కట్టగా ఇంకుడుకుంటారు కదా దాన్ని మెయింటైన్ చేస్తలేదు అంటే అది కూడా ఉపాధి హామీ చేయాలన్నా. సిల్ట్ నిండిపోతే మీ మట్టి పద్ధతి అంటే దోమలు ఉన్నాయి, వాసన కొట్టదు, అది ఉంటుంది. అంటే ఇవన్నీ ఎవరో చెప్పేది కాదు. నేను కొంచెమన్నా ఇంట్రెస్ట్ తోటి నా డ్యూటీ నేను చేస్తాను ఇంట్రెస్ట్ తోటి కొద్దిగా నన్ను చెప్తే ఏదైనా పని కనబడుతుంది. అసలు కనబడకుండా ఏం లాభం? ఇప్పుడు ఏదో రాసింది, ఒక శాతం రాసింది, ఏదో గ్రామ పంచాయతీ కూలిపోయింది కదా, ఏదో మరి ట్రాక్టర్ తగ్గిందో వస్తుందని ఏదో అయింది. కానీ ఏం చేయాలి? పంచాయత్ సెక్రటరీ 500, 1000, 2000 మీ అసెట్ 10-12,000 పెట్టి ఒక గురుముంట కట్టినాము, కమ్యూనిటీ సోప్ కట్టినాము. అది గవర్నమెంట్ పెనాల్టీ రాసుడు, మళ్ళీ దాని రిపేర్ రెస్టోర్ చేయమని ఏదో అర్థమా? మీ మినిమం నీడ్స్ ఏదో రోజు పొద్దున పోయి లేబర్తో ఫీల్డ్ అసిస్టెంట్ తీరో టీఆర్జీలో అనట్లేదు. లాస్ట్కి ఏంటంటే కంపల్సరీ ఎవ్రీ వర్క్కు పంచాయత్ సెక్రటరీ అట్లీస్ట్ 1 టైం అన్న వీక్లీ పోయి మీరు రోల్ కాల్ చేయాలి. అంటే మన మండలంలో తక్కువ వచ్చినాయి, ఏదో 10-5 మస్టర్ కరెక్షన్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మన ఫీల్డ్ అసిస్టెంట్ చరిత్ర లేదు కానీ మేటు వాళ్ళ చుట్టాలు 2 పేర్లు యాడ్ చేస్తారు, చేసుకొని మస్టర్ కరెక్షన్ చేస్తాం. అయితే యాక్చువల్గా 10 మంది చేసిన కష్టాన్ని ఆ చుట్టాలు పనిచేయని 2కి పంచుతాం. 100 రూపాయలను 10 మందికి ఇస్తే మనిషికి 100, అదే 12 మందికి ఇస్తే 80 రూపాయలు. అంటే రెక్కల కష్టం పని చేసుకునే పైసలు ఇంట్లో కూర్చున్నోనికి పంచుకొని తింటాం. అందుకోసం మీరు మధ్యన చెకింగ్ చేస్తే ఎప్పుడు చెక్ చేస్తారు అనే భయం ఉంటుంది. పోతే మీకు ఇంతకుముందు కూడా చెప్పిన ఏదన్నా ఇటువంటి దృష్టికి వస్తే మేటుకు స్పాట్లో తీసేయమని మస్టర్ గుంజుకొని ఎలగొట్టుకుని మీకు తీసే పవర్ ఉంది, మీ ఇష్టమైన ఉంది పెట్టుకోమని చెప్పి. అంటే వీటిని ఉపయోగించుకోకపోతే ఈ వ్యవస్థ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. చెప్పండి బాబు ఎవరు? ఖచ్చితంగా మీ మీద బాధ్యత ఉంది. ఏ పేరా మీద కూడా పంచాయత్ సెక్రటరీ బాధ్యత అనేది ఇంకా బుక్లెట్ ఇచ్చినా మరొకసారి తీసుకున్నప్పుడు మీటింగ్లో చెప్తాడు, దాన్ని ఫాలో కండి. ఆ పేరాస్ రిపీటెడ్గా వస్తే మాత్రం ఎప్పుడు కృష్ణ సారో కుటుంబరావు సారో ఉంటాడు అనుకోకండి. ఏ ఆఫీసర్లను రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఈవెన్ ఎలక్షన్ లేకపోతే ఎలక్షన్ కలెక్టర్ కూడా రావచ్చు. మన చింతమాన పేరుకి వచ్చినట్టు మీ పారామీటర్లు పర్ఫార్మెన్స్ అన్నీ కూడా ఆయన దృష్టికి పోతే బాగుంటుంది. మీ ఫైల్ అన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్గా పోతాయి. అందుకోసం దయచేసి క్వార్టర్లీ మ్యాక్సిమం నెలలో 4 గంటలు సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకుంటే అన్ని రికార్డ్స్ తయారు. ఒక జాబ్ కార్డు అందులో చేసుకుంటాం. అందుకోసం రాబోయే రోజుల్లో ఇంకా చాలా బాగా చేసిండ్రు. 2 గంటల లోపల ఈ జిల్లా లోపల సోషల్ యాక్ట్ అయిపోయింది అంటే ఇదే ఫస్ట్. చేసి మళ్ళీ దీన్ని ఇట్లే మెయింటైన్ చేయండి ఇంకా రాబోయే రోజుల్లో. గోడపల్లి 22 కేవలం 2 ఎందుకు మరి 2? ఈఏ ఎవరు? ఈఏ రాబోయే ఎంతమంది? 25. ఈస్గా ఎంతవరకు పని చేస్తున్నారు తెలియదు నీకు, వదిలేసిన చెప్పాను కదమ్మా. ఈరోజు పూరి దగ్గర ఎంతమంది పని చేస్తారా?